హలో అండి, అందరికీ నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నేను మీ రోజా. ముందుగా అందరికీ సారీ అండి. దాదాపుగా ఒక 5-6 రోజుల నుంచి నేను స్టోరీ అప్లోడ్ చేయడం అస్సలు అవ్వట్లేదు. కొంచెం బిజీగా ఉన్నాను. పైగా ఫోన్ కూడా కొంచెం ప్రాబ్లం అయ్యింది. అప్లోడ్ చేయడం అందుకే నాకు కుదరలేదు. ఈ రోజు నుంచి డైలీ అప్డేట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఈరోజు నేను చెప్పబోయే స్టోరీ నీ ప్రేమకై ఎదురు చూసే నీ సీత ఎపిసోడ్ 28. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. రామ్ నిద్రపోయాడా లేదా అని మరొకసారి చెక్ చేసి డైరీ చదవడం స్టార్ట్ చేసింది సీత. రామ్కి భోజనం వడ్డించి అతను తినే వరకు ఉండి క్యారియర్ సర్దుకుని గబగబా వెళ్ళిపోతోంది జానకి. జానకి గారు. వెళ్ళిపోతున్న జానకి చెయ్యి పట్టుకున్నాడు రామ్. రామ్ తన చెయ్యి పట్టుకోవడంతో జానకి వెనక్కి తిరిగి రామ్ వైపు ఒక్కసారి చూసింది. సారీ అండి, మీతో కొంచెం మాట్లాడాలి, ప్లీజ్ కొంచెం సేపు కూర్చోండి, మాట్లాడాలి రిక్వెస్ట్గా అడుగుతూ తన చెయ్యి వదిలేశాడు. ఏంటండి, ఏం మాట్లాడాలి నాతో? నిన్న నేను మీ ఇంటికి వచ్చినప్పుడు మీ కళ్ళల్లో నేనేదో బాధని చూశాను. మీరు నాకేదో చెప్పడానికి ప్రయత్నించారు కదూ. నాకు మీ బాధ అర్థం అవ్వనట్లు అనిపించింది. నిజమే కదా, మీరు బాధపడుతున్నారు కదా అడిగాడు రామ్. అలాంటిదేమీ లేదండి. ఆహా, మీరిప్పుడు మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నట్లు అనిపించట్లేదు నాకు. మీ మనసులో ఏదో బాధ ఉంది. నిన్న మీ చదువు గురించి నేను మాట్లాడుతుంటే ఇక్కడ మాట్లాడొద్దు, నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు మాట్లాడతాను అని అన్నారు కదా. అవును, అన్నాను. ఆల్రెడీ మీతో నేను చెప్పాను కదా, నా ఇంటర్తో నా చదువు ఆగిపోయిందని, పై చదువులు చదువుకోవాలంటే ఊరు దాటి వెళ్ళాలని. అవును, చెప్పారు. ఒక అమ్మాయి మీ ఊరు నుంచి చదువులకని వెళ్ళి ఎవరో అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని వచ్చిందని, అప్పటి నుంచి ఈ ఊరు అమ్మాయిలను ఎవరిని బయటికి పంపించట్లేదని. కానీ అది మాత్రమే కాదు, ఇంకా ఏదో బాధ మీలో ఉందని నాకు అనిపిస్తోంది. అవును, నాలో బాధ ఉన్నమాట నిజం. నిన్న మీరు మా ఇంటికి వచ్చినప్పుడు మా అమ్మ నాన్న మాటలు విన్నారు కదా, మీకేమనిపించింది? ఏమనిపిస్తుంది? చాలా హార్ట్ఫుల్గా మాట్లాడారు, చాలా ఆదరణంగా మాట్లాడారు, అంతే కదా. అది కాదు డాక్టర్ బాబు, నిన్న మా అమ్మ నాన్న మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు మా ఊరికి వచ్చి మీరు ఇలాగే సేవలు అందించాలని, ఇక్కడే హాస్పిటల్ కట్టిస్తాము అని, మీరు డాక్టర్గా ఇక్కడే వర్క్ చేయమని చాలా హార్ట్ఫుల్గా మాట్లాడుతూ మీకు భరోసా కూడా ఇస్తున్నారు కదా. అవును అన్నారు. నా సమాధానం కూడా మీరు విన్నారు కదా. విన్నాను, కానీ అది వేరే విషయం. నాకేం అర్థం కావట్లేదు జానకి గారు, మీరేం చెప్పాలనుకుంటున్నారు? చూడండి, మా తల్లిదండ్రులు మీకు సపోర్ట్ చేస్తామన్నారు. మీరు డాక్టర్గా సేవలు అందిస్తే చాలా బాగుంటుంది అని, మీకు హాస్పిటల్ కూడా కట్టిస్తామని ప్రోత్సహించారు. కానీ ఇంట్లో ఆడపిల్లని మాత్రం చదివించడానికి ఇష్టపడరు. తమ ఇంట్లోనే ఒక బైపీసీ స్టూడెంట్ ఉందని, చదివిస్తే ఒక మంచి డాక్టర్ అయ్యే అవకాశం ఉంది అని ఒప్పుకోరు. మరి నాకు బాధ కలగడం చాలా న్యాచురల్ కదా. ఏంటి, మీరు బైపీసీ స్టూడెంటా? మీకు చదువు అంటే అంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు చదువు ఆపడం ఎందుకు? కావాలంటే నేను మీ అమ్మా నాన్నతో మాట్లాడతాను. వద్దండి, మీరు మా ఊరికి డాక్టర్ క్యాంప్ కోసం మాత్రమే వచ్చారు. మీ పని మీరు పూర్తి చేసుకుని వెళ్ళిపోండి. మా ఊరి విషయాలలో తలదూర్చవద్దు. మా నాన్న ఈ ఊరికి పెద్ద సర్పంచ్. ఒకప్పుడు మా నాన్న ఈ ఊర్లో జనం ఆడపిల్లల్ని కూలికి పంపుతుంటే ఆపి మరీ ఆడపిల్లలకి చదువు ఎంతో అవసరమని అందరికీ నచ్చచెప్పి ప్రతి ఇంటి నుంచి ఆడపిల్ల వెళ్ళి చదువుకునేలాగా తీర్మానం చేశారు. అందరూ నాన్న మాట విని పై చదువులకు ఆడపిల్లల్ని పంపించారు కూడా. కానీ మా నాన్న స్నేహితుడి కూతురే కాలేజ్కి వెళ్ళింది కానీ తిరిగి రాలేదు. తన కోసం 4 రోజులు తిండి తిప్పులు లేకుండా ఊరంతా కదిలారు. వెతికి వెతికి అలసిపోయారు. ఆఖరికి 4 రోజుల తర్వాత ఒక అబ్బాయితో తిరిగి వచ్చింది మా ఊరి పిల్ల, దండలు మార్చుకుని పెళ్లి చేసుకుని. ఊరంతా వాళ్ళ మీదకి వెళ్ళబోతుంటే ఆపి వాళ్ళని ఊరిలో నుంచి పంపించేసి, ఆడపిల్లలకి అంత స్వతంత్రం ఇవ్వడం తన తప్పేనని
ఈ రోజు నుంచి ఆడపిల్లలు ఊరు బయటికి వెళ్ళి చదువుకోవాల్సిన అవసరం లేదని, అంతగా చదువుకోవాలనుకుంటే ప్రైవేట్గా చదువుకోవచ్చని, ఊరు దాటి మాత్రం బయటికి పంపించడం జరగదని మళ్ళీ మా నాన్న ఆ రోజు తీర్మానం చేశారు. ఊరు పెద్దగా ఉన్న మా నాన్న మాట అందరూ జవదాటకుండా పాటిస్తున్నారు. ఊరంతా మా నాన్నకి రెస్పెక్ట్ ఇస్తుంటే ఆయన కడుపును పుట్టిన నేను ఆయన మాటను కాదు అని ఎలా అనగలను? అనలేను కదా అంటూ వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ వెళ్తూ వెళ్తూ ఒక్క నిమిషం ఆగి, అయినా నేను మా నాన్నతో ఫైట్ చేసి మరీ చదువుకున్నా ఆ చదువు నలుగురికి ఉపయోగపడే అంత టైం నాకు లేదు, చాలా తక్కువ టైం ఉంది నాకు అంటూ కళ్ళ నిండా నిండిన కన్నీళ్లు చెంపలపైకి జారుతుంటే తుడుచుకుంటూ వెళ్ళిపోయింది జానకి. తన సమస్యకి ఎలా పరిష్కారం చెప్పాలో కూడా నాకు అర్థం కాలేదు. కానీ తను ఏడుస్తుంటే మాత్రం చాలా బాధగా అనిపించింది. అయినా లాస్ట్లో వెళ్ళేటప్పుడు నా చదువు నలుగురికి ఉపయోగపడదు, నా దగ్గర అంత టైం లేదు అని ఎందుకంత విచిత్రంగా మాట్లాడిందో ఏమిటో. తన మాటల్లో అర్థమేమిటి? ఆ రోజంతా ఆలోచించాను, కానీ నాకేం అర్థం కాలేదు. మళ్ళీ జానకిని ఎప్పుడు కలుస్తానా అని వెయిట్ చేస్తున్నాను. తనతో మాట్లాడాలని ఉంది. అసలు ఆ లంకంత ఇంటిని దాటి తను బయటికి రాదా? ఎప్పుడూ ఆ ఇంట్లోనే ఉంటుందా? పోనీ నేనే వెళ్దామంటే ఎలా వెళ్ళాలి? ఈరోజు కూడా అన్నపూర్ణమ్మ గారు భోజనానికి ఇన్వైట్ చేస్తే బావుండు. అసలు జానకి సమస్యకి ఎలా పరిష్కారం వెతకాలి? ఈ ఊరిలో ఉండగా తన చదువు ముందుకు వెళ్ళడం జరగదు. తనకి డాక్టర్ అవ్వాలని ఉంది, తన కళ్ళల్లో ఆకాంక్ష ఉంది. కానీ ఏదో నిరాశ, ఏదో భయం. బహుశా ఈ ఊరు కట్టుబాట్ల వల్ల తనలా నిరాశకి గురి అవుతుందేమో. పోనీ పెళ్ళయ్యాక ఆ పిల్ల చదువుకునే అవకాశం వస్తుందా? అవును, వస్తుంది కదా. పెళ్ళయ్యాక అత్తవారింటికి వెళ్ళిపోతుంది కదా. ఈ ఊరితో సంబంధం ఉండదు. పెళ్ళైపోతే భార్యాభర్తల ఇష్టం కదా, తన చదువు కంటిన్యూ అవ్వచ్చు. ఈ ఆలోచన చాలా బాగుంది. జానకి నాకు తొలిచూపుల్లోనే నచ్చింది. తనకి నేనంటే ఇష్టమేనా? ఇష్టమే అంటే పెళ్లి చేసుకుంటాను. పెళ్లి చేసుకుని నాతో పాటు మా ఊరు తీసుకువెళ్తాను. అప్పుడు తన చదువుకి ఎటువంటి అబ్జెక్షన్ ఉండదు. ఆలోచిస్తున్నాడు రామ్. కానీ నేనంటే తనకి ఇష్టం ఉంటుందా? అడిగితే కదా తెలిసేది. రేపు ఖచ్చితంగా కనుక్కుంటాను. ఏమంటుంది? పాజిటివ్గానే రియాక్ట్ అవుతుందా, లేకపోతే లాగి పెట్టి చెంప పగలు కొడుతుందా? సినిమా డైలాగ్స్ మాట్లాడుతుందా? ఏదో మంచి వాళ్ళు అనుకున్నాను, ఇలా ఆలోచిస్తారా అని అస్సలు అనుకోలేదు అని అంటుందేమో. అయినా నేను ముందు నుంచి ఇంత టెన్షన్ పడడం ఎందుకు? నేను మాట్లాడుతున్నప్పుడు తన ఫేస్ ఫీలింగ్స్ తెలుస్తాయి కదా. చూద్దాం, రేపటి వరకు వెయిట్ చేయక తప్పదు. సీత డైరీలో లీనమైపోయి చదువుతోంది. తన కళ్ళు అక్షరాల వెంట పరిగెడుతున్నాయి. సీతా, ఏయ్ సీత, ఏం చేస్తున్నావు? రామ్ అప్పుడే నిద్రలేచి మాట్లాడాడు. ఆ వాయిస్కి ఉలిక్కి పడింది సీత. రామ్ మధ్యలో లేస్తాడని ముందుగానే ఎక్స్పెక్ట్ చేసిన సీత పక్కనే రెడీగా ఒక వీక్లీ బుక్ కూడా పెట్టుకుంది. వెంటనే ఆ బుక్ తీసి చేతిలో పట్టుకుని, బావా వీక్లీ చదువుతున్నాను బావా, సగం నవల చదివేశాను, చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉంది, కంప్లీట్ చేద్దామని. నీ మొహం, వచ్చి నిద్రపో. టైం ఎంతైందో చూడు. మళ్ళీ ఉదయాన్నే లేవాలి కదే. అరకులో ఎర్లీ మార్నింగ్ వ్యూస్ బాగుంటాయి. ఇప్పుడు నిద్రపోతేనే ఉదయం లేవగలం. కాదు కూడదు, నాకు నిద్ర రావట్లేదు అంటావా? చెప్పు, నేను వస్తాను. ఆ తర్వాత నువ్వు నిద్రపోదామన్నా అస్సలు టైం ఇవ్వను. తర్వాత నీ ఇష్టం. బావా నాకు నీరసంగా ఉంది వద్దులు అన్నా వదలను. తట్టుకోగలనంటే అలాగే మెలకువగా ఉండు. 2 minutes చూసి నేను నీ దగ్గరికి వచ్చేస్తాను, ఓకేనా అన్నాడు రామ్. ఏంటి బావా నువ్వు రొమాంటిక్ బ్లాక్మెయిల్ చేస్తున్నావు? ఇది ఒక ప్రేమ కథ, మంచి సస్పెన్స్లో ఉంది. కొంచెం చదివి వచ్చి నిద్రపోతాను కదా, వదిలేయచ్చు కదా ప్లీజ్. ఒసేయ్, అసలే నైట్ కబుర్లు చెప్పి నన్ను నిద్రపుచ్చేశావు. ఏదేదో చేద్దామని రూమ్లోకి వచ్చాను, కానీ ఏమీ చేయకుండానే పడుకున్నాను. ఇప్పుడు నిద్ర మత్తులో ఉన్నాను కనుక రిక్వెస్ట్గా పిలుస్తున్నాను. మెలకు వచ్చిందనుకో, అప్పుడు నువ్వు బాబోయ్ నన్ను వదిలేయి బావా అని గోల చేసినా వదిలిపెట్టను. మర్యాదగా వచ్చి నన్ను వాటేసుకుని పడుకో అన్నాడు రామ్. ఓ గాడ్, వీటికి ఇప్పుడే మెలకువ రావాలా? అయినా నన్ను వాటేసుకుంటే గాని ఈ బావగాడికి ప్రశాంతంగా ఉండదా
అనుకుంటూ డైరీ జాగ్రత్తగా దాచేసి వెళ్ళి రామ్ పక్కన నిద్రపోయింది. రామ్ తన నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరికి హత్తుకుని తనపై కాలు వేసి మరీ నిద్రపోయాడు. రామ్ తన చుట్టూ చేతులు వేసి అంత దగ్గరగా లాక్కుంటే ఉక్కిరిబిక్కిరి అయిపోతోంది సీత. రామ్ చేతి వేళ్ళు తన నడుముకి తగులుతుంటే, బాబోయ్, వీడు బాగానే నిద్రపోతున్నాడు, ఇలా అయితే నాకెలా నిద్ర వస్తుంది? నాకు కొత్తగా ఉంది. కొంచెం ఆగరా బాబు అంటే వినడేంటి? మళ్ళీ దూరంగా వెళ్తే కోపం వస్తోంది. అలవాటు చేసుకో, ఇంక తప్పదు అంటాడు అనుకుంటూ ఎప్పటికో ఆ స్పర్శకి చిన్నగా అలవాటు పడుతూ నిద్రపోయింది సీత. నిద్రలో తాను కూడా రామ్ వైపుకి తిరిగి చెయ్యి వేసుకుని హాయిగా బొజ్జుంది. విండోలో నుంచి లేలేత కిరణాలు ప్రసరిస్తూ ఉండడంతో చిన్నగా కళ్ళు తెరిచింది ఆ స్పర్శకి సీత. ఆ వెలుగుని సరాసరి చూడలేక కళ్ళు ఆర్పుతూ ఆర్పుతూ చుట్టూ చిన్నగా గమనించింది. రామ్ పక్కన లేడు. బావా అనుకుంటూ లేచి కూర్చుంది. విండోస్ ఓపెన్ చేసి ఉంచాడు. బాల్కనీలో నుంచి వెదర్ని ఎంజాయ్ చేస్తూ కాఫీ తాగుతున్నాడు. ఇదేంటి, బావ నాకంటే ముందే లేచాడా? నన్నెందుకు నిద్ర లేపలేదు అనుకుంటూ బెడ్ దిగి స్లిప్పర్స్ వేసుకుని లూజ్గా ఉన్న తన హెయిర్ మొత్తం పైకి ముడిపెట్టుకుంటూ బావా అంటూ బాల్కనీలోకి వెళ్ళింది. హాయ్, గుడ్ మార్నింగ్ సీత. గుడ్ మార్నింగ్ బావా. త్వరగా రెడీ అయితే బయటికి వెళ్దాం, ఓకే? అలాగే, కానీ నువ్వెప్పుడు నిద్ర లేచావు? జస్ట్ ఇందాకే, 1/2 అవర్ అయ్యింది. నువ్వు కూడా బ్రష్ చేసుకుని కాఫీ తాగు, బయటికి వెళ్దాం, సరేనా? స్నానం చేయాలి కదా బావా, కొంచెం టైం పడుతుంది. సీత, నిన్నంతా అంత గోల్ చేసావు కదా వాటర్ ఫాల్స్లో స్నానం చేద్దామని. ఇప్పుడు వెళ్దాం. హేయ్, అయితే నేను చీర కట్టుకోను. నీళ్ళల్లో ఆడుకోవడానికి అసౌకర్యంగా ఉంటుంది. ఏదైనా డ్రెస్ వేసుకుంటాను. నీ ఇష్టం. కాఫీ సిప్ చేస్తూ సీత ఎగ్జైట్మెంట్ చూసి నవ్వుతూ అన్నాడు రామ్. సీత వాష్రూమ్లోకి వెళ్ళి బ్రష్ చేసుకుని వచ్చి కాఫీ తాగి డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి చుడీదార్ వేసుకొచ్చింది. రామ్ సింపుల్గా టీషర్ట్ అండ్ షార్ట్ వేసుకున్నాడు. ఇద్దరూ ఆ హోటల్కి దగ్గరలోనే ఉన్న వాటర్ ఫాల్స్కి నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇద్దరూ ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని అలా నడుస్తున్నారు. వాటర్ ఫాల్స్ అంత ఎత్తు నుంచి శబ్దం చేస్తూ పడుతుంటే ఆ దృశ్యం చూస్తేనే వాళ్ళకి ఒళ్ళు జల్లుమంటోంది. ఇద్దరికీ ఎంతో ఎగ్జైట్మెంట్గా ఉంది. ఆ నీటి కిందకి వెళ్ళి స్నానాలు చేయాలని. ఆ వాటర్ ఫాల్స్కి దగ్గరగా వెళ్ళే కొద్దీ జుమ్మంటూ శబ్దం ఇంకా పెరిగిపోతోంది. ఇద్దరూ ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని నునుపుగా ఉన్న ఆ నేలపై జాగ్రత్తగా అడుగులు వేస్తూ ఫైనలీ ఆ జలపాతం కిందకి వెళ్ళి నుంచున్నారు. చల్లటి ఆ నీరు వాళ్ళ ఒంటిని తాకుతుంటే ఏదో తెలియని ఆనందం వాళ్ళల్లో. ఎక్కడెక్కడో అడవుల్లో నుంచి ఔషధ గుణాలు ఉన్న చెట్లు చేమలు అన్నీ తాకుతూ వస్తున్న ఆ నీరు శరీరం మీదకి జారుతుంటే చల్లగా గిలిగింతలు పెడుతున్నట్లు ఉంది. అసలే చల్లటి వాతావరణం, చల్లని గాలులు. ఆ చల్లని నీటితో ఇద్దరూ మంచు ముద్దల్లాగా తయారవుతున్నారు. ఒకరి మీద ఒకరు నీళ్లు జిమ్ముకుంటూ నవ్వుతూ తెగ ఆటలాడుతున్నారు. పైనుంచి పడే నీరుతో కోనేరు సగం వరకు నిండింది. ఆ నీటిలోకి దూకి రామ్ ఈతలు కొడుతున్నాడు. సీత కూడా తన చున్నీని ఎదరు నుంచి వెనకకి చక్కగా ముడి కట్టుకుని నడుము చుట్టూ బిగించి చేప పిల్లలాగా స్విమ్ చేస్తోంది. ఇద్దరూ దాదాపు 2:30 గంటల సేపు నీటిలో ఆడి ఆడి అలిసిపోయి గట్టుపైకి చేరారు. బాగుంది కదా బావా, నవ్వుతూ అంది సీత. బాగుంది. నీకు నచ్చింది కదా? నచ్చడం కాదు బావా, అమేజింగ్. నాకు చాలా చాలా నచ్చింది. నాకు వాటర్ గేమ్స్ అంటే చాలా ఇష్టం. అయితే ఇంకాసేపు ఆడుకుందామా? ఆహా, వద్దు బావా, ఇంక వెళ్దాం. మనం ఇంకా అరకులో చూడాల్సినవి చాలా ఉన్నాయి కదా, ఈవినింగ్ అయిపోతుంది. సరే అయితే పద వెళ్దాం. ఇద్దరూ ఒకరి చేయి ఒకరు పట్టుకుని వాక్బుల్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళ హోటల్కి అడుగులు వేస్తూ వచ్చారు. సీత, ఈ తడిబట్టలో కూడా నువ్వు భలే ముద్దొస్తున్నావు తెలుసా? ఎంత అందంగా ఉన్నావో, సీతకి మాత్రమే వినిపించేలాగా అన్నాడు రామ్. నువ్వు కూడా చాలా అందంగా కనిపిస్తున్నావు బావా, సో హ్యాండ్సమ్ అంది సీత. ఏయ్, నిజమా? నిజమే బావా, ముద్దొస్తున్నావు తెలుసా? అవునా, నిజంగా? అయితే ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోవద్దు, ముద్దిచ్చేసేయ్ అన్నాడు రామ్. ఆహా, అవునా? అలాగే ఇస్తాను బావా, రూమ్ దగ్గరికి వెళ్ళాక ఇస్తాను నవ్వుతూ సిగ్గుపడుతూ అంది సీత. సీత, నువ్వు ఇలా నవ్వుతూ ఉంటే నీ బుగ్గ మీద పడే సొట్టలు నన్ను మరీ మరీ ఊరిస్తున్నాయి. బావా, ఎవరైనా వింటారు.
రూమ్కి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాము చిరుకోపంగా చూస్తూ అంది సీత. సరే సరే, ఎందుకంత సీరియస్? సీత వైపు చూస్తూ నవ్వాడు. రామ్ చూపులకు సీత సిగ్గుపడుతూ తడికి తన బట్టలు ఒంటికి హత్తుకుపోయి ఉండడం గమనిస్తూ కొంచెం ఇబ్బందిగా ముందుకు నడుస్తోంది. ఇద్దరూ హోటల్ రూమ్కి చేరుకున్నారు. ఇంక నా వల్ల కాదే బాబు అంటూ సీతని అమాంతం హత్తుకున్నాడు రామ్. అయ్యో వద్దులు బావా, తడి బట్టలు. అందుకనే వాటేసుకుంటున్నాను. చలికి చేతులు కాళ్ళు తిమ్మిర్లెక్కిపోతున్నాయి. అర్జెంటుగా శరీరాన్ని వేడిగా మార్చేయాలి. నీకు తెలియట్లేదా, మన బాడీ టెంపరేచర్ పడిపోతోందే. నాకేం పర్వాలేదు, నాకేమీ అలా అనిపించట్లేదు. వదులు బావా. రామ్ చేతులు విడిపించుకోవడానికి ట్రై చేస్తూ అంది సీత. హలో బేబీ, నేను ఒక డాక్టర్ని. నాకు ఏ సిచ్యువేషన్లో ఏం చేయాలో బాగా తెలుసు. ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఇంటిమేట్ అవ్వడం ఎంతైనా అవసరం అంటూ సీత వద్దు వద్దు అంటున్నా కూడా వినకుండా తనని దగ్గరగా హత్తుకుని లిప్ కిస్ ఇచ్చాడు రామ్. రామ్ ఊపిరి స్పర్శ తన పెదవులకు చేరేసరికి సీత కూడా రామ్కి కోఆపరేట్ చేస్తూ అతని కౌగిలిలో ఒదిగిపోయింది. తడిబట్టలు తీసి పక్కన పడేశారు. ఇద్దరూ ఒకే దుప్పట్లోకి చేరారు. దాదాపు 1 గంటన్నర తర్వాత వేడి నిట్టూర్పులతో వాళ్ళ ఊపిరి సెగలతో ఆ రూమ్ కూడా వేడిగా మారిపోతుందా అన్నట్లు తయారైంది. ఆ ఆవిర్లను తట్టుకోలేక ఏసీ ఆన్ చేశారు. రామ్ గుండెలపై వేలుతో దిద్దుతూ, బావా నీకు టైం పాడు ఏమీ ఉండదా? ఇలా ఎప్పుడు పడితే అప్పుడైనా ఒక టైం మెయింటైన్ చేస్తే బాగుంటుంది కదా అంది సీత తల పైకెత్తి రామ్ కళ్ళల్లోకి చూస్తూ. ఏయ్, ఏం చేస్తున్నావే నువ్వు? ఏం చేయట్లేదు, వేలుతో ఊరికే అలా రాస్తున్నాను. సీత చెయ్యి పట్టుకున్నాడు. అలా చూస్తోంది సీత. నిజం చెప్పవే, నీకు కూడా నేను ముద్దు పెట్టుకోగానే ఫీలింగ్స్ వచ్చాయా లేదా? సీత సిగ్గుపడుతూ, "మ్మ్, అయితే నీకు ఇన్నర్గా అలాంటి ఫీలింగ్స్ ఉన్నాయనే కదా. నేను బయటికి మాట్లాడుతున్నాను, నువ్వు బయటికి మాట్లాడట్లేదు. అంతే తేడా మన మధ్య. అయినా భార్యాభర్తలకి టైం పాడు ఏమీ ఉండదు. పైగా మనం కొత్తగా పెళ్ళైన జంట, టైం చూసుకుంటామా ఏంటి? ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎలాగో ఎంజాయ్మెంట్ లేదు. అందుకనే కదా ఈ హనీమూన్ ప్లాన్ చేశాము. ఎప్పుడంటే అప్పుడు, ఎలా కావాలంటే అలా ఉండొచ్చు అనే కదా. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళాక ఎలాగో నైట్ వరకు నేను ఇంటికి రాను, కుదరదు, వర్క్ ఉంటుంది. నువ్వేమో అప్పటి వరకు వెయిట్ చేసి చేసి నిద్రపోతావు. సో మనకి ఉన్న ఈ కొంచెం టైంలో బాగా ఎంజాయ్ చేద్దాం సీత. రామ్ మాటలకు చెప్పలేనంత సిగ్గొస్తోంది సీతకి. రామ్ తన వైపు అలాగే చూస్తుంటే అతని చూపులకు చాలా ఇబ్బంది పడుతూ సిగ్గుపడుతూ దుప్పటి తీసుకుని ముసుగు వేసేసుకుంది. రామ్ కూడా అదే దుప్పట్లోకి దూరుతుంటే కిలకిలా నవ్వుతోంది. ఏయ్, ఏంటే ఇంకా సిగ్గేనా? ఏ లే బావా, వదులు. రామ్ చేతి స్పర్శకి అటు ఇటు తెగ తిరుగుతోంది సీత. ఏయ్, నేనేం చెయ్యనే, నా వైపుకి తిరుగు, నీతో మాట్లాడాలి. సీత రామ్ వైపుకి తిరిగి రామ్ కళ్ళలోకి చూస్తోంది. సీత లూజ్ హెయిర్ మొత్తం సరిచేస్తూ తన కళ్ళల్లోకి చూస్తూ, సీత, రేపు మనం ఊరెళ్ళిపోతున్నాం. అవును బావా, నువ్వెందుకు అంత డల్ అయిపోయావు? ఎందుకంటే రేపటి నుంచి మనం ఇంత క్లోజ్గా ఉండడం అస్సలు అవ్వదు కదా. ఏం కాదు బావా, నైట్ ఇద్దరం రూమ్లోనే ఉంటాం కదా. సో అంటూ సిగ్గుపడుతోంది సీత. ఇక్కడికి రాకముందు కూడా మనమిద్దరం ఒకే రూమ్లో ఉన్నాం సీత, కానీ డిస్టర్బెన్స్ ఉంటూనే ఉంది కదా. అప్పుడు వేరు బావా, మన మధ్య దూరం తగ్గలేదు, ఇప్పుడు పూర్తిగా తగ్గింది. అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మనం క్లోజ్గానే ఉండొచ్చు అంటావా? ఉండొచ్చు, సిగ్గుపడుతూ అంది సీత. ఏమో చూద్దాం. నా క్లినిక్లో వర్క్ ఉంటుంది. నువ్వు నేషనల్ డ్యాన్స్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి ప్రిపేర్ అవుతున్నావు. సో నువ్వు కూడా చాలా బిజీగా ఉంటావు. ఒకవైపు స్టడీస్ కూడా. ఏం పర్వాలేదు బావా, మేనేజ్ చేద్దాము. కెరియర్ వైపు ముందుకు వెళ్తూనే టైం దొరికినప్పుడల్లా మనం హ్యాపీగా టైం స్పెండ్ చేయొచ్చు. ఓకేనా? ఓకే. నిజంగా నువ్వు చెప్పిన మాట నిజం. వర్క్ టెన్షన్ రిలీఫ్ అవ్వాలంటే సైన్స్ పరంగా కూడా సెక్స్ చాలా అవసరం తెలుసా? ఏంటి బావా, ఛీ, ఏం మాట్లాడుతున్నావు? చీ ఏంటే చీ, నీ అంకమ్మ. సెక్స్ అంటే ఏదో వినకూడని పదం విన్నట్లు అలా పెడతావు ఫేస్.
రోజూ సెక్స్ చేస్తే గుండె జబ్బులు రావు, యవ్వనంగా ఉంటారు, మైండ్ రిలాక్సేషన్ వస్తుంది, బీపీ క్రమబద్ధంగా ఉంటుంది. ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో. అబ్బబ్బా! నేనేదో క్యాజువల్గా అన్నాను. దానికింత క్లాస్ తీసుకోవాలా? అయినా నాకేం తెలుసు బావా, నువ్వంటే డాక్టర్వి. సరే అయితే, ఇప్పుడు చెప్తున్నాను కదా. మనం ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఎవరి వేలో వాళ్ళు బిజీగా ఉంటాము. ఇద్దరికీ డెఫినెట్గా ఒత్తిడి, ప్రెషర్ బాగా ఉంటుంది, టెన్షన్స్ ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ డే అంతే రిలాక్సేషన్గా, అంతే హ్యాపీగా డే స్టార్ట్ చేయాలి అంటే మనం ఒక్కసారి అయినా ఓకేనా అన్నాడు రామ్ రొమాంటిక్గా చూస్తూ. నీ బాధ ఇదన్నమాట దొంగ అంటూ చేతులతో కొడుతోంది సీత. సీత చేతులు గట్టిగా పట్టుకున్నాడు రామ్. ఏయ్, ఎందుకు కొడతావే? తప్పేముంది? తప్పేం లేదు కదా ఇందులో. మాట్లాడుకోకుండా మనసులో అన్ని ఫీలింగ్స్ ఉంచేసుకుంటే ప్రెషర్ ఎక్కువైపోతుంది బుజ్జి అంటూ సీతని దగ్గరగా లాక్కుని బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టాడు. అబ్బా, నీ మీసాలు పీకేస్తాను, గుచ్చుకుంటున్నాయిరా మొగడా అంది సీత. ఇంకొక బుగ్గ మీద మరొక ముద్దు పెట్టాడు రామ్. ఒరే, ఏంట్రా నువ్వు? ఏం చేయను, నువ్వు కోపంగా ఫేస్ పెట్టి నన్ను తిడుతుంటే నాకు ఇంకా ఇంకా ముద్దొచ్చేస్తున్నావే, అందుకనే ముద్దు పెట్టుకుంటున్నాను. డోర్ చప్పుడు దడదడా అని. ఎవరో వచ్చారు, వెళ్ళి చూడండి. ఇంకెవరు? ఆ టూరిస్ట్ గైడ్ ఫ్రూటీ అనుకుంటా, టైం అయింది కదా. సరే సరే, నేను వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అవుతాను, మీరు వెళ్ళి అతనితో మాట్లాడండి. 1/2 అవర్లో కిందకు వస్తామని చెప్పండి అంటూ రామ్ పక్క నుంచి లేస్తున్న సీతని గట్టిగా పట్టుకున్నాడు రామ్. అబ్బా, స్నానం చేసి వస్తాను, వదలండి. ఏంటే, మనం మాట్లాడుకుంటున్నాం కదా, సమాధానం చెప్పి వెళ్ళు, ఓకేనా? ఇద్దరం ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత కూడా ఇదే షురూ అవుతుంది కదా అడిగాడు రామ్ హస్కీ వాయిస్తో. అయ్యో రామా, నా దగ్గర నువ్వు పర్మిషన్ తీసుకోవాలా? నేను నీ పెళ్ళాన్ని బావా, కాదంటానా? వదలరా రే అంటూ ఒక్క మొట్టికాయ వేసింది సీత. అబ్బా అని తలపై రుద్దుకుంటూ సీత చేతి మొట్టికాయ తిని నవ్వుకుంటున్నాడు. రామ్ ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ చూసి సీత కూడా నవ్వుతూ వాష్రూమ్లోకి వెళ్ళింది. డోర్ తీసి చూశాడు రామ్. సార్, టైం 9 అయింది, వ్యాన్ రెడీగా ఉంది, మీరు వస్తున్నారా అడిగాడు ఫ్రూటీ. జస్ట్ 1/2 అవర్ వెయిట్ చేయి, వస్తున్నా. ఓకే సార్, త్వరగా రండి. సరే, ఈరోజు చూడవలసిన స్పాట్స్ ఏమిటి అడిగాడు రామ్. పద్మాపురం గార్డెన్స్, స్ట్రాబెర్రీ తోటలు, ఈ అరకు అందాలన్నింటినీ చూపించి తీసుకొచ్చే ట్రైన్ ప్రయాణము, ఇవన్నీ కంప్లీట్ చేసేసరికి మధ్యాహ్నం అవుతుంది సార్. తెలుగువారి భోజనం అని అరకులో కొత్తగా ఒక హోటల్ స్టార్ట్ చేశారు, అక్కడ భోజనం చాలా బాగుంటుంది సార్. మీరు అక్కడ లంచ్ చేసి హోటల్ రూమ్కి వచ్చేసరికి ఈవినింగ్ అయిపోతుంది. ఈ రోజుతో ట్రిప్ కంప్లీట్ అయిపోతుంది సార్. ఓకే ఓకే, మేము రావడానికి కొంచెం టైం పడుతుంది, నువ్వు కింద వెయిట్ చేయి, వచ్చేస్తాము. ఓకే సార్ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు టూరిస్ట్ గైడ్ ఫ్రూటీ. సీత, ఇంకా ఎంతసేపే? డోర్ ట్యాప్ చేసి అడిగాడు రామ్. 5 minutes, వచ్చేస్తున్నాను. సీత చక్కగా సింపుల్ ఎంబ్రాయిడింగ్ ఉన్న పింక్ చుడిదార్ వేసుకుని వచ్చింది. ఏయ్, ఏంటే బట్టలు కూడా లోపలికి తీసుకువెళ్ళావా? ఏ, ఇప్పుడు మీకు వచ్చిన ప్రాబ్లం ఏమిటి? లోపలే డ్రెస్సింగ్ రూమ్ కూడా ఉంది నవ్వుతూ జుట్టు తుడుచుకుంటూ అంది సీత. అంటే బయటకు వచ్చి కట్టుకుంటే ఇంకా కొంచెం ఫ్రెష్గా ఉంటుంది కదా బేబీ. ఏమీ కాదు, నేను అలా బయటికి వస్తే మీరు నన్ను వదిలిపెడతారా ఏంటి? మళ్ళీ స్నానం చేయవలసి వచ్చేది. ఒసేయ్ రాక్షసి, మొగుడిని డిసప్పాయింట్ చేయకూడదు. నువ్వు బయటికి వస్తే డ్రెస్ చేంజ్ చేసుకునేటప్పుడు చూద్దామనుకున్నాను, చాలా ఆశగా ఎదురు చూస్తున్నాను, మొహం చిన్న బుచ్చుకున్నట్లు పెట్టి అన్నాడు రామ్. అబ్బో, అబ్బాయి గారికి చాలా ఆశలు ఉన్నాయే. దగ్గరికి వెళ్ళి రామ్ని దగ్గరికి తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టింది సీత నవ్వుతూ. ఏయ్, ఏంటి ముద్దు, ఇలా ఎవరైనా పెడతారా? బాబు, ఇప్పుడు నేను రొమాంటిక్ మూడ్లో లేను, ఏదో చిన్న ముద్దు, నా మొగుడు నాకు ముద్దొచ్చాడు, చిన్న ముద్దు ఇచ్చానంతే. అయినా ఫేస్ అలా పెట్టేయద్దు మీరు వెంటనే. రేపు ఇంటికి వెళ్ళాక కూడా ట్రై చేద్దాంలే, ఓకేనా నవ్వుతూ అంది సీత. అప్పుడు నవ్వాడు రామ్. ఓకే ఓకే అంటూ వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఏంటో నా మొగుడు, పెళ్ళం అలిగితే మొగుడు బ్రతిమలాడుకుంటాడు ఎక్కడైనా, నేను రివర్స్. నా మొగుడు అలిగితే నేనే బ్రతిమలాడాలి, అలుగుతాడు ప్రతి దానికి నవ్వుకుంది సీత.
రామ్ ఎక్స్ప్రెషన్స్, మాటలు అన్నీ చూస్తూ. రామ్ వాష్రూంలోకి వెళ్ళాక సీతకి డైరీ గుర్తుకొచ్చింది. తీసి చదువుదామా అనిపించింది. అమ్మో, వద్దులే, మళ్ళీ నేను చదువుతున్నప్పుడు బావ వచ్చి చూస్తే అదొక గొడవ. కానీ జానకి ఎందుకు ఏడ్చి ఉంటుంది? అసలు జానకి బాధ ఏమిటో బావ తెలుసుకున్నాడా? జానకిని పెళ్లి చేసుకుని తీసుకువెళ్తే తనని చదివించొచ్చు అనుకున్నాడు కదా. ఇదే విషయం వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడా? ఏమై ఉంటుందసలు? ఆలోచిస్తూ జడవేసుకుంది సీత. ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి @రోజా సిరి ఎంటర్టైన్మెంట్. ధన్యవాదాలు.